హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 85 ఎపిసోడ్. వాడు చేస్తే లేనిపోని తలనొప్పులు నాన్న, ప్లీజ్ వదిలేయ్. చచ్చిన కుక్కని ఇంకా చంపి నువ్వు ఇబ్బందుల్లో పడద్దు అంది వాసంతి. నీకోసం అతన్ని చంపి నా కొడుకు జైలుకు కూడా వెళ్తాడు. నీదేం పోయింది? మేమే కదా ఏడవాలి. ఏం మందు పెట్టావో నా కొడుకు నీ వశమయ్యాడు అని నోరు ఊరుకోక వాసంతి మీద ఫైర్ అయింది నీరజ. అలాంటి నీచుల్ని చంపితే శిక్షలు పడవు. మందులు, బ్లాక్ మ్యాజిక్కి మనుషులు వశం అవ్వరు. ఎదుటి మనిషికి ప్రేమ పంచాలి. అది తెలిస్తే నా డాడీ ఎందుకు ఒంటరివాడవుతాడు అని ఘాటుగా సమాధానం చెప్పాడు జై. ఇంకెన్ని అనిపించుకుంటావు నీరజ? నీకు ఎలా మనస్కరిస్తుంది? కడుపును పుట్టిన బిడ్డతోనే మాటలు పడటానికి సాటి మనిషి మీద దయ లేదా నీకు? వసు కష్టం తెలిసి కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా అని ఈసడించింది సుభద్ర. అమ్మ తనతో మనకెందుకు వాదం చెప్పు. ఎన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అవుతోంది. రేపన్న రోజున ఏదైనా కష్టం వస్తే అప్పుడు కదా మనిషి విలువ తెలుస్తుంది అని గాడ్స్ని పిలిచి వీడిని బయటకి ఇడ్చేయమను. గంగా, ఇల్లంతా శుద్ధి చేయించు అని ఆర్డర్ వేసి, వసు, ఏడ్చి నిన్ను నువ్వు బలహీనపరచుకోకు, వెళ్ళు. విధు తీసుకువెళ్ళమ్మా అన్నారు సారథి గారు. పదండి ఆంటీ అని తీసుకువెళ్ళింది మిథున. స్పృహ తప్పిన భాస్కర్ని తీసుకుని వెళ్లి క్రౌడ్ తక్కువ ఉన్న ప్రదేశంలో పడేశారు గార్డ్స్. జై ఇంటి మీద నిఘా వేసిన రాబర్ట్ మనిషి వాళ్ల వెనకే వచ్చి చూశాడు. వెంటనే రాబర్టు పిఏకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎవడవాడు? చూడు, చచ్చాడో ఊపిరి ఉందో అన్నాడు పిఏ. ఎస్ సార్ అని గార్డ్స్ వెళ్ళాక అటూ ఇటూ చూసుకుంటూ దగ్గరికి వెళ్ళి కంఠం దగ్గర వేళ్లు పెట్టి చూశాడు స్పై పర్సన్. ఊపిరి ఆడటంతో సార్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఏం చేయను అని అడిగాడు. వెంటనే ట్రీట్మెంట్ అందేలా చూడు, బ్రతికితే మనకేమైనా యూజ్ అవుతాడేమో అని కాల్ కట్ చేశాడు. వచ్చేపోయే వెహికల్స్ నాపి ఎవరినో కాపాడుతున్నట్లు కాసేపు హంగామా చేసి అప్పుడు అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ఆ పర్సన్. ఇంకో శత్రువు యాడ్ చేయి లైఫ్లోకి. బురదలో దొర్లే పంది ఎప్పుడూ బురదలోనే దొర్లాలి. దానికి స్నానం చేయించి పౌడర్ కొట్టి మేకప్ వేసినా ఉపయోగం ఉండదు. బురదను చూడగానే మళ్ళీ దాని బుద్ధి బయటపడుతుంది. అలా చెడు వ్యసనాల్లోకి పయనించిన వ్యక్తి మారి మనిషి అయితే చుట్టూ ఉండే బురద ఊరికే ఉండనివ్వదు. దాన్ని అంటిపెట్టుకోకుండా శుభ్రంగా ఉంటే దానికి కూడా మంటగానే ఉంటుంది. అలాగే జైకి కూడా. ఫ్రెండ్స్తో తిరుగుతూ తాగి తందనాలాడి దొర్లినంతసేపు చాలా పీస్ఫుల్గా ఉన్నాడు. ఎప్పుడైతే చెడుకి దూరం అయ్యాడో వరుసగా సమస్యలు వస్తున్నాయి చూశారా ఎలా చుట్టుముట్టాయో. బ్యాక్ నుండి జైని హత్తుకుని నచ్చావు పిల్లాడా అని వీపు మీద ముద్దు పెట్టి పారిపోబోయింది మిథున. గబుక్కుని చేతిని అందుకుని ఎక్కడికే ఉడతలా ఉరుకుతున్నావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు జై. వంట, కిచెన్ అంటూ తడబడింది మిథున. వంట చేయకపోతే ఆర్డర్ పెడతానే, అస్తమానం కిచెన్లో కాక్రోచ్లా అందులోనే ఉంటావా అని దగ్గరకు లాక్కొని బ్యాక్ నుండి హగ్ చేసుకుని ఎంత నచ్చానే అని చెవి తమ్మిలాగుతూ హస్కీ వాయిస్తో అడిగాడు. నీ ఫేస్ నచ్చలేదు, ఈరోజు నీ క్యారెక్టర్ నచ్చింది అని రివర్స్ అయింది. ఏమైనా నువ్వు తేడా పీసువే పిల్ల, బిహేవియర్ నచ్చితే మనిషి మనసు కూడా నచ్చినట్లు తెలుసా అని మెడ వంపులో గాఢంగా ముద్దు పెట్టాడు. తన్మయత్వంగా కళ్ళు మూసుకుందామే. ఎదురుగా మిర్రర్లో మిథున ముఖంలో కదలాడే ప్రతి భావం చూస్తూ చిన్నగా నవ్వి, మాట్లాడవేంటే అని పెదవులతో మెడ మీద స్కిన్ లాగాడు. వదులు జై అంటూ తడబడింది. నత్తిపిల్ల అని నవ్వి స్వీట్ గిఫ్ట్ ఇచ్చేయి, వదిలేస్తాను అంటూ నడుము చుట్టూ చేతుల్ని మరింత బిగించాడు జై. మీకు గిఫ్ట్ ఇచ్చే రేంజ్లో మేము లేం సార్. నేను పేదదాన్ని, మా మావయ్య గారు శాలరీ కూడా ఇవ్వటం లేదు నాకు అని కళ్ళు టపటపా అర్పింది. అంత పేదదానివేంటే? పోనీ అప్పు ఇస్తా తీసుకో. నీ దగ్గర అప్పు చేయటం అంటే కొరివితో తలగోక్కున్నట్లే అవుతుంది. కాబూలోడి కంటే దారుణంగా వేధిస్తావు. నాకొద్దు బాబోయ్ అంటూ నవ్వింది. ఇంట్రెస్ట్ కింద రోజుకో ముద్దు ఇవ్వవే, అసలే అడగను, వడ్డీ జమ చేయి అని నవ్వాడు. అబ్బా, ఆశ చాలా ఉంది కోరిక కుర్రాడికి అంటూ టీచ్ చేసింది. ఏమంటున్నావు షకీలా అని ఆశ్చర్యంగా అడిగింది మోన. అవును మేడం, జై అతన్ని ఎలా కొట్టాడంటే నా గెస్ ప్రకారం వాడు కోమాలోకి పోయే ఉంటాడు అంటూ చెప్పింది. నువ్వు వీడియో గాని తీసావా? వీడియో తీస్తే ఈ పాటికి నేను శవం అవుదును. ఇలా మీకు న్యూస్లు చెప్పను ఖచ్చిగా అని మీరు అనుకున్నట్లు ఏమీ లేదు ఇక్కడ. జై చాలా డేంజర్లో ఉన్నాడు, నేను ఇక ఉండను అంది షకీలా. ఏ మెంటల్, నీకేం రోగం? ఫుల్ పేమెంట్ ముందే దొబ్బేసి ఇప్పుడు ఉండనంటావేంటే అని గయ్యిన మీద పడింది మోన. ఏమో మేడం, నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ భయంగా చెప్పింది. ఏమీ కాదు, నేను చెప్పినట్లు చేయి అంటూ ఏదో బోడి సలహా ఇచ్చి, కేర్ఫుల్, జైని ఎలా అయినా నీ గ్రిప్లోకి లాక్కో, అర్థమైందా అంటూ కాల్ కట్ చేసింది మోన.
వాడసలు నా వైపే చూడటం లేదు. నేనెలా మెల్ట్ చేయగలను? సారథిని నా అందాల ఆశ చూపించి పడేద్దామంటే ఈ వాసనతొకటి అడ్డంగా ఉంది. నీరజని రెచ్చగొట్టి ఆమె మొగుణ్ణి రప్పిస్తే వెళ్ళకపోగా వాడి బెండు తీశారు. ఒకసారి నా అందం రుచి చూస్తే ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడైనా చిత్తవ్వాల్సిందే. అసలు అవకాశమే ఇవ్వటం లేదు. ఇంకెలా అలుముకోవాలి అని అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా థింక్ చేస్తోంది షకీల. డైలీ ఆఫీస్కి రావటం స్టార్ట్ చేశాడు వివేక్. వాడిని చూస్తుంటే మిథునకు ఎక్కడ లేని మంట చెలరేగిపోతుంది. సాకేత్ క్యాబిన్కి వెళ్ళి, బావా ఏంటి సంతా అని విసుగ్గా అడిగింది. ఏమైందిరా అని కూల్గా అడిగాడు. వివేక్ని చూసి ఇరిటేట్ అవుతోంది నీ మరదల్ అంటూ నవ్వింది స్నిగ్ధ. ఇరిటేట్ కాదు బేబీ, మంట ఇది. వాడేదో యుద్ధం గెలిచినట్లు వెధవ కటింగులు దొబ్బుతున్నాడు, దొమ్మరు సచ్చినోడు అని కచ్చిగా అంది మిథున. ఎక్స్ట్రాలు చేస్తే మూతి పగిలేలా ఇచ్చేయి అంది స్నిగ్ధ. ఆ పని ఎప్పుడో చేద్దును, ఇదిగో బావ ఆపాడు. ఈయన గారికి అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ విసుక్కుంది. అప్పుడంటే మనం ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదురా. ఇప్పుడు అలా కాదు. నువ్వు సారథి గారి కోడలివి. పైగా జైకి వివేక్ గురించి అస్సలు తెలియదు. వాడికి ఏమైనా చేస్తే మనమే గతాన్ని తవ్వి బయట పెట్టినట్లు అవుతుంది. సాకేత్ ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేసావా నువ్వు అంది స్నిగ్ధ మధ్యలో వచ్చి. ఏంటది? జైకి బేబీ కాలేజ్ ఫెస్ట్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోతో సహా కీచకుడు కుమార్తో అన్నీ తెలిసాయి. బట్ ఈ వివేక్ విషయం ఎందుకు తెలియలేదు? నథింగ్ ఈజ్ దేర్. ఒకసారి థింక్ చేయి నువ్వు. వివేక్ ఇన్సిడెంట్కి కాలేజే షేక్ అయింది. అలాంటిది వాడి గురించి బయటకు రాలేదంటే ఇదంతా పక్కా ప్లాన్లా అనిపించడం లేదు? అవును బావా, వినీత్ గురించి పని కట్టుకుని మరీ చెప్పారు. కానీ వీడి గురించి చెప్పలేదంటూ ఏదో కిరికిరి ఉందనిపిస్తోంది నాకు కూడా. నిజంగానేనే మనం అనాలోచితంగా స్టెప్ వేయకూడదు. జై ఎవరో తెలియకపోతే అనుకోవచ్చు. మిమ్మల్ని చూశాకే ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ కోసం ఫ్రెండ్తో గేమ్ ప్లాన్ చేసి తను ఎంట్రీ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది. బట్ వాడు నిన్ను సాధించడానికి వచ్చాడా లేక బిజినెస్ పర్పస్ మీద వచ్చాడా అనే డౌట్ ఉంది. సో కొంచెం ఓపిక పట్టు. వాడేం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుందాం అన్నాడు సాకేత్. జైకి వీడి గురించి తెలిస్తే జింతాత జిత అంటూ నవ్వింది స్నిగ్ధ. వాడికే కాదు నాకు పడతాయి. నిజం కావాలి అని సతాయిస్తాడు. ఇంత బిగ్ మ్యాటర్ హైడ్ చేశామని తెలిస్తే కాలరుద్దుడే అవుతాడు అంటూ భయంగా అంది మిథున. ఇదైతే కరెక్ట్. అయినా ప్రాజెక్ట్లో వాడి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు కదా. సో మనకి వచ్చిన ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. వాడి క్రూరత్వం గురించి చెప్పేస్తే దరిద్రం వదులుతుంది. ఏమంటావు సాకేత్ అంది స్నిగ్ధ. అబ్బా ఆగండే బాబు, నా ప్లానింగ్ నాకు ఉంది. వివేక్ గురించి సార్కి ఆల్రెడీ చెప్పాము. వీడనే తెలియదు. వీడేమైనా ఎక్కువ తక్కువ చేస్తే సార్కి చిన్న ఇంటిస్తే చాలు, బ్రతుకు బందర్ బస్టాండ్ అవుతుంది. వరీ అవ్వకండి. వాడి నాశనం మనం కోరుకోవద్దు. బట్ జైలో అనుమాన బీజం నాటింది వీడే అని తెలిస్తే చంపడానికి కూడా వెనుకాడను అన్నాడు సాకేత్. కూల్ మిదు, వాడి చావు వాడే కొని తెచ్చుకోడలే. వర్రీ అవ్వకు. నీ బిహేవియర్లో చేంజ్ని జై కనిపెట్టేస్తాడు. సో నువ్వు కేర్ఫుల్గా ఉండు అని అంకుల్కి చెప్పే సాకేత్. ఆయన దగ్గర హైడ్ చేయటం నాకెందుకో మంచిగా అనిపించడం లేదు అంది స్నిగ్ధ. నువ్వన్నది నిజమేనే, నేను మాట్లాడతానులే అన్నాడు సాకేత్. త్వరగా చెప్పు బావా, నాకైతే టెన్షన్తో నరాలు చిట్లిపోతున్నాయి అంటూ తల పట్టుకుంది మిథున. డోర్ తీసుకుని వచ్చాడు జై ఇంతలోనే. మిథున పోస్టర్ చూసి నెత్తిమీద చేతులు పెట్టావంటే? అవును, మీ ముగ్గురు కలిసి మళ్ళీ ఏం గూడుపుటాన్ని చేస్తున్నారు అని వియర్డ్ లుక్తో అన్నాడు. గుర్రుగా చూసింది మిథున. ఆ లుక్ ఏంటే అని కళ్ళు ఎగరేశాడు. మాలాంటి ఇన్నోసెంట్స్ని అనుమానిస్తే కళ్ళు పోతాయని ఆ లుక్కి మీనింగ్ కదా బేబీ అని పెదవిని కరువుగా తిప్పింది స్నిగ్ధ. మరి నాకేంటి మరీ బ్రైట్ అవుతున్నాయి మిమ్మల్ని అనుమానించిన ప్రతిసారి? అంటే మీరు తేడా అనే కదా మీనింగ్ అని ఉడికించాడు జై. నువ్వెళ్ళవే తల్లి, మీ ఆయన సతాయింపు మేం పడలేము కానీ అన్నాడు సాకేత్. ఏంటో నిజాలు మాట్లాడినా దొబ్బై వీళ్లతో అంటూ పెదవి విరిచాడు జై. బంగారం, మా బుర్ర తినకు. పద, వాళ్ళనైనా పీస్ఫుల్గా బ్రతకనివ్వు అని చైర్ నుండి లేచింది మిథున. అంటే నా వల్ల నీ పీస్ అవుతుందనే కదా అర్థం అని కరిచాడు. అర్థాలు వెతుక్కోవటం ఎందుకు, నిజం అదే కదా అని నీరసంగా నవ్వింది స్నిగ్ధ. నీకు లవ్ చేయడానికి మంచి పిల్లే దొరకలేదా ఇలాంటి రాక్షసుని లవ్ చేశావు? నీకు నా ప్రగాఢ సానుభూతి అని సాకేత్ను చూసి సింపతి కురిపించాడు జై. ఏయ్ పాపిష్టోడా, పచ్చని జంట మధ్య చిచ్చు పెడతావా? ఇదేం పాడుబుద్ధి అంటూ మొహం విరుచుకుంది స్నిగ్ధ. అందంగా నవ్వేస్తూ, సాకేత్ నీ ఫ్యూచర్ ఏంటో రీల్ వేసుకో. నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు పెళ్ళాంలా పనులన్నీ చేస్తే ఈవిడ మాత్రం మొగుడు పెత్తనం చేస్తూ నిన్ను రాచి రంపాన పెడుతుంది. సో సాడ్ అని జాలిగా చూస్తూ వెళ్ళాడు జై.
మిథున బయటికి రావడం చూసి దగ్గరకంటూ వెళ్ళి, బాగానే రంగు తేలావు, కలిగినింటి తిండి బాగా వంట పట్టింది నీకు అని వంకరగా అన్నాడు వివేక్. నీకు చావు దగ్గర పడింది, అందుకే నీ అంతటి నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని వియర్డ్ లుక్తో అంది మిథున కూడా తగ్గకుండా. అంటే గతాన్ని తవ్వి మీ మామగారి ముందు పెడతావా, లేక మీ ఆయన ముందు పెడతావా అని వెకిలిగా నవ్వాడు. నేనేమీ చేయక్కర్లేదు, అన్నీ నువ్వే చేస్తావురా, ఎందుకంటే నీకు దురద ఎక్కువ కదా, బాగానే గోక్కుంటావు అని రెక్లెస్గా అంది. మాటలు బాగానే నేర్చావే, జయదేవ్ పెళ్ళమయ్యాక ఇంకాస్త పొగరు వగరు పెరిగాయి అని పెదవి విరిచి, నీతో నాకెందుకులే, గతం గతహ, అంతే, నా పని నాది, నేను వచ్చింది బిజినెస్ కోసం, బోర్డు నీ మొహం చూడ్డానికి కాదు. నాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది, నేనేమీ కాలేజ్ డేస్లో ఉన్నట్లు లేను, మా ఫ్యూచర్ గురించి మాత్రమే థింక్ చేస్తున్నాను. మీరు అలాగే ఉండండి హ్యాపీగా, బాయ్ మిథున అని పంపు కొట్టిపోయాడు వివేక్. గుంటనక్క స్వభావం ఎప్పటికీ మారదురా, నువ్వెన్ని చిలక పలుకులు పలికినా నిన్ను నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. జైకి ఎక్కడ నీ గురించి చెబుతానో అని కవరింగ్ ఇస్తున్నావురా అనుకొని ఈసడించుకుంది మిథున. ఏమంటున్నావు సాత్విక్ అని గంభీరంగా అన్నాడు సారథి. అవును సార్, కాలేజీలో మిథునని హెరాస్ చేసింది ఈ వివేకే అని చెప్పాడు. వాడు వచ్చిన రోజే చెప్పకుండా ఇప్పుడు చెప్తావేంటి అని సీరియస్ అయ్యాడు సారథి. వాడు ప్రాజెక్ట్ అంటూ డ్రామా ఎందుకు ఆడుతున్నాడో తెలుసుకుందామని ఆగాను సార్. పైగా జై మిథున ఎవరో తెలిసి కావాలనే ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయ్యాడు. వాడంతట వాడే వస్తే మీరు ఇన్వెస్ట్ చేయరు అనుకున్నాడా, లేక మరేదైనా ప్లాన్ ఉందో అదే తెలియటం లేదు. జైకి వీడి గురించి తెలిసేలా చేయటం వల్ల ఏం యూజ్ చెప్పండి? ఇప్పుడే కాస్త కుదురుకున్నాడు, ఇలాంటి టైంలో మళ్ళీ ఆరిన గాయాన్ని రేపటం మంచిది కాదనిపించింది సార్ అన్నాడు సాకేత్. మనకు ఈ ప్రాజెక్టు వద్దని ఫస్ట్ నుంచి తిరకాసుగానే ఉంది. వాడేమో డైలీ ఆఫీస్కి వచ్చి కూర్చుంటున్నాడు. గతం బయటపడితే లేనిపోని తలనొప్పులు. వివేక్ ఎక్కడో ఏడిస్తే అదో విధానం. పక్కలో బల్లెంలా చేరాడు. అవసరమా ఈ హెడేక్స్ మనకి అన్నాడు సారథి. డాక్యుమెంట్ సైన్ చేశాక అంటే వాడు లీగల్గా వెళ్ళి తనకు లాస్ వచ్చింది అని కేసు ఫైల్ చేయిస్తే మన ఇన్వెస్టర్ల మీద ప్రభావం చూపుతుంది సార్. వంకర యదవ ఏదో ఒక తింగర పని చేసి వాడే ఇరుక్కుంటాడు. అప్పుడు అది సాకుగా చూపించి మనం తప్పుకోవచ్చు అన్నాడు సాకేత్. గుడ్ ఐడియా. కొన్నాళ్ళ వరకు మనీ ఏమీ యూజ్ చేయకండి. ఏవేవో రీజన్స్ చెప్పి వర్క్ డైలీ చేయించండి. జైకి తెలియనివ్వద్దు. మిథునని కేర్ఫుల్గా ఉండమను అన్నాడు సారథి. ఎస్, నేను చెబుతాను అంటూ వెళ్ళాడు సాకేత్. నుదుటి మీద కణతలు నొక్కుంటూ ఒక సమస్య నుండి ఫ్రీ అయ్యేలోపే మరో టెన్షన్. జై ఆవేశంతో నాకు మనశ్శాంతి కరువవుతోంది. పాత జైలా ఎప్పుడు మారతాడో అనుకుంటూ బాధపడ్డాడు సారథి. డేస్ వేగంగా పాస్ అయిపోతూనే ఉన్నాయి. వివేక్ తన పెళ్లి హడావిడిలో పడి ఆఫీస్కి రావటం పూర్తిగా అవాయిడ్ చేశాడు. వర్క్ గురించి ఎలాంటి ప్రెజర్ లేక సాకేత్ కూడా సైలెంట్ అయ్యాడు. ఫుల్ ఫోకస్ కీలుగుర్రం మీద పెట్టి దాదాపు తన గ్రిప్లోకి లాగేశాడు సాకేత్. అసలే అందగాడు, పైగా వయసులో ఉన్న కుర్రాడు. తనకి పడటం అంటే ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అయిందనే చెప్పొచ్చు కీలుపాప. అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటుంటే తెగ హొయలు వలకపోస్తున్న షకీలాను చూసి స్నిగ్ధ ఇన్నర్ సలసలా మరిగే నూనె అవుతోంది. అంత డ్రామా అని తెలిసినా సహజమైన ఆడతనం ఊరికే ఉండనిస్తుందా? మిథున ఆపుతున్నా ఆగకుండా, ఏయ్ దెబ్బరొట్టి, ఏంటే తెగ మేకప్పులు పూసేస్తున్నావు, వీటన్నిటికీ నీకు మనీ ఎక్కడదే అని కోపంగా అడిగింది స్నిగ్ధ. పెదవి ఒక మూలగా పెట్టి, ఇవి మా మేడం వాడగా మిగిలినవి నన్ను వాడుకోమని ఇచ్చారు, ఏం మేకప్ వేసుకుంటే తప్ప అంటూ గీర దొబ్బింది. షకీలా, మేడివి, నీకు ఈ అలంకరణలు కావాలా? నడ్డి వంచి పని చేయవు గాని ఎదవ ఫోజులు బాగానే వెళ్ళబోస్తావు అని గయ్యమని మీద పడింది. చూడండి మేడం, నేను గంగలా మెయిడ్ని కాదు, మా మేడంకి అసిస్టెంట్ని, అది తెలుసుకోండి ముందు అని బలుపుగా చెప్పింది షకీల. నీకు బాగా బలిసిందే, అందుకే నోరు లేస్తోంది అని కోపంగా కీలు మీదకి వెళ్తుంటే స్నిగ్ధ అంటూ అరిచాడు సాకేత్. ఏంటి అని కోపంగా అడిగింది. ఆమెతో నీకేంటే గొడవ, వెళ్ళు అన్నాడు సాకేత్. నేను వెళ్తే తమరేం చేస్తారు అని గుర్రుగా అందామె. వాగింది చాలు, వెళ్ళమన్నానా అని చిరాకు పడ్డాడు. నువ్వు మారిపోయావు సాకేత్, దీని ముందు నా మీదే అరుస్తావా అని వలవలా ఏడుస్తూ రూంలోకి పరుగు తీసింది స్నిగ్ధ. ఏంటి బావా ఇదంతా అని విసుక్కుంటూ వెనకే వెళ్ళింది మిథున. నువ్వెళ్ళు అని స్మైలింగ్ ఫేస్తో చెప్పగానే తెగ కులికేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది షకీల. ఈవిల్ స్మైల్ ఇస్తూ, నీ ముఖానికి కులుకోటి అని ఏదో అనబోతూ, బూతులు మాట్లాడకూడదు, తప్పు అని స్నిగ్ధ దగ్గరికి వెళ్ళాడు సాకేత్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, ఒక మంచి కామెంట్ పాస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.